హాయ్ అండి. నేను మీ లక్ష్మిని. సిస్టర్ నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేపించమని బ్లౌజ్ ఇచ్చారండి. శారీ ఇలా బ్లూ కలర్ వచ్చింది. శారీ మొత్తం బ్లూ అండ్ గోల్డ్‌గా ఉంది. అందుకని ఇలా వర్క్ చేపించానండి. బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి. హ్యాండ్స్ ఇలా. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి. అంత నెక్ అంతా కట్ డిజైన్ ఇచ్చామండి. దీని కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. స్టాప్. హాయ్ అండి. ఫస్ట్ నేను హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నానండి. హ్యాండ్‌లో పొడవు వచ్చేసి 9.5 ఇంచెస్ ఉందండి. లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉండిద్దండి. చాలా చిన్న సైజ్ ఇది బ్లౌజ్. ఓకే. ఇది ఫుల్ లెంత్ 9.5 వచ్చింది హ్యాండ్స్‌కి. హ్యాండ్ ఇలా కట్ చేసుకుందామండి. ఈ లైనింగ్ పెట్టేసి హ్యాండ్స్ మెయిన్ పైన క్లాత్ కట్ చేసుకున్నామండి. ఈ పై లేయర్లు కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ముడతలు ఏం లేకుండా ఇలా చేసుకొని ఇప్పుడు ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసి సేమ్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, ఇది ఇలా పెట్టేసి కట్ చేసుకోవడమేనండి. హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. బ్యాక్ ఫ్రంట్ చూపిస్తానండి. ఖర్చు ఈ బ్యాక్ పార్ట్ అండి. కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అంతా లైన్ వేసుకున్నామండి. నడుము లూజ్ చూసుకున్నాం. వీప్ పొడవు, ఇది వచ్చేసి బాడీ పొడవు అండి. ఇది వచ్చేసి సైడ్ పొడవు అండి. ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు చూసుకుందామండి. ఇప్పుడు సంక లోతు ఇలా స్కేల్తో డ్రా చేస్తున్నానండి. ఆది బ్లౌజ్ తోటి సంక లూజ్ చూసుకుందాం. ఇప్పుడు ఈ నడుము లూజ్ దగ్గర నుంచి ఈ సంక లూజ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందామండి. ఇది ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అండి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయిందండి లైనింగ్ కటింగ్. ఇది ఇలా పెట్టేసి బ్యాక్ పై పార్ట్ క్లాత్ తీసుకున్నాం. వర్క్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ మధ్యలోకి వర్క్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలండి. ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలి. ఈ లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, ఈ లైనింగ్ పార్ట్ ఇలా పెట్టేసుకోవాలి. సేమ్ ఇక్కడ వీప్ డౌన్ ఒకటి, నెక్
లెంత్ ఒకటి చూసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉంది కటింగ్ చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందామండి లైనింగ్ మీద. ఆఫ్టర్ ఈ బ్యాక్ పార్ట్ వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందామండి. ఇది సైడ్ పొడవు అండి. ఇక్కడ నుంచి ఈ లెంత్లో సేప్ పట్టి వచ్చింది. ఇప్పుడు షోల్డర్ ఇది చంక డ్రా చేసుకుందాం. ఆది బ్లౌజ్ నెక్ ఫ్రంట్ నెక్ పెట్టేసి ఎంత ఉందో చూసుకొని డ్రా చేసుకోవాలి. ఉక్సులు పట్టి పొడవండి ఇది. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా. ఇది డాట్ పొడవు. ఈ డాట్ కాడ నుంచి ఈ డాట్ కాడికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సంక కటింగ్. ఇది డాట్స్ కోసం అండి, సేఫ్ డాట్స్ కోసం. ఆపే